కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనంతా షూటింగ్లు, డ్రామాలతో సాగుతుందని కాకాని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి కేవలం కెమెరాల మధ్యే సీఎం నటిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాల సమస్యలను వదిలేశారని ధ్వజమెత్తారు. కొన్ని కుటుంబాలతో ఫోటోషూట్లు చేస్తూ బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. సూపర్ 6 హామీలను ఎప్పటి నుంచి నెరవేరుస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది అంటే, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కన్నా కూడా కెమెరా ముందు చంద్రబాబు నాయుడు గారి నటనలు ఎక్కువైపోయాయి. ప్రతి నెల 1వ తేదీ రావడం, ఒక జిల్లాని ఎంపిక చేసుకోవడం, ఆ జిల్లాకు సంబంధించి ఒక గ్రామంలో ఒక కుటుంబాన్ని ఎంపిక చేయడం, ఆ కుటుంబం దగ్గరకు వచ్చేటప్పుడు ఒక 5-6 కెమెరాలు ఈవెంట్ లాగా ముందే సిద్ధం చేసినటువంటి స్క్రిప్ట్ని తీసుకురావడం, దాని ప్రకారం చంద్రబాబు నాయుడు ఆ కెమెరాల ముందు నటించడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గత అనేక సందర్భాల్లో నెల్లూరు జిల్లాకు వస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు రావడం లేదు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ ఇవ్వడానికి వస్తున్నాడు. ఆ పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక కుటుంబాన్ని కలుస్తున్నాడు. ఆ కుటుంబం ముందు ఈవెంట్ లాగా తయారు చేసి ఆ కుటుంబానికి రావడం, ఆ కుటుంబంతో మాట్లాడడం మన ఈ మధ్య కూడా చూసాం. మంట లేకుండా వంట వండిపోయాడు కావలి నియోజకవర్గానికి వచ్చి. అదే భాగంగా నిన్న చిలకూరులో ఒక గ్రామానికి వచ్చి ఆయన రకరకాలైనటువంటి విన్యాసాలు చేశాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తాను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శూన్యం కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి పెన్షన్లు కూడా ఇవ్వకుండా దాదాపుగా 6 లక్షల పెన్షన్లకు కోతబెట్టి ఈరోజు మొక్కుబడిగా గ్రామాల్లోకి వచ్చి తాను చెప్పుకునేది ఏమీ లేదు కాబట్టి పెన్షన్ల పంపిణీ పేరుతో ఈరోజు రకరకాలైనటువంటి ఈవెంట్లతో డ్రామాలు ఆడడం అనేటువంటిది మొదలుపెట్టాడు. సరే, వాటికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలందరూ మాట్లాడుతున్నారు, పెన్షన్లు ఇవ్వడానికి ఎంత డ్రామాలు అవసరమా, సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏదైతే ఇచ్చాడో అది అమలు చేయాలని ఉండాలా లేదా. కాబట్టి ఒక కుటుంబానికి ఒక ఆటో ఇవ్వడం, వాళ్ళ దగ్గర కూర్చోవడం, అదైతే పెద్ద లబ్ధి చేకూర్చినట్టుగా దానికి పెద్ద బిల్డప్ ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక కుటుంబానికి ఒక ఆటో ఇస్తే లక్షలాది కుటుంబాలకు నువ్వు భరోసా కల్పించినటువంటి వ్యక్తిగా ముద్ర పడాలి అనేటువంటి, చిత్రీకరించుకోవాలనేటువంటి తపన తాపత్రయం పడుతున్నట్టు